మేషరాశి వారికి రాశ్యాధిపతి అయిన కుజుడు మీలో అగ్నితత్వాన్ని రగిలిస్తూ అసాధారణమైన కార్యదక్షతను ప్రసాదిస్తాడు. అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల వారికి గ్రహాల కదలికలు అనుకూలంగా ఉన్నందున మీ ఆలోచనలు కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణ రూపం దాలుస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక బలమైన తర్కం, ధైర్యం దాగి ఉంటుంది. మీ జాతక చక్రంలోని కేంద్ర స్థానాలు బలపడడం వల్ల గతంలో మిమ్మల్ని అశక్తులుగా చూసిన వారే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంటుంది. ఇది మీ ఆత్మగౌరవాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లే సమయం. ఆర్థిక కోణంలో చూస్తే ఈ 4 రోజులు ధన ప్రవాహం ఆశాజనకంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం కావడం లేదా పాత బాకీలు అనూహ్యంగా వసూలు కావడం వంటివి జరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యంగా సాంకేతిక మరియు నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఈ కాలం లాభాల పంట పండిస్తుంది. అయితే లక్ష్మీ కటాక్షం ఉన్నప్పటికీ వ్యయస్థానంలో గ్రహాల కదలిక వల్ల విలాసాల కోసం అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం వల్ల మీ సంపద స్థిరంగా పెరుగుతుంది. ఉద్యోగ మరియు వృత్తిపరంగా పై అధికారులు మీ ప్రతిభను గుర్తించి కీలక బాధ్యతలను అప్పగిస్తారు. సహోద్యోగుల నుండి చిన్నపాటి అసూయ ఎదురైనా మీ పనితీరుతో వారిని నోరు మెదపకుండా చేస్తారు. నిరుద్యోగులకు ఈ రోజుల్లో వచ్చే అవకాశాలు వారి జీవిత గమనాన్ని మార్చే విధంగా ఉంటాయి. మీ వృత్తి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవడానికి ఇది సరైన సమయం. వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో కొంత అప్రమత్తత అవసరం. మీలో పెరిగే ఆత్మవిశ్వాసం అప్పుడప్పుడు అహంకారకంగా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సౌమ్యతను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. సామాజికంగా మీ ప్రతిష్ట పెరుగుతుంది. గౌరవప్రదమైన పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. రక్త సంబంధికుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.